ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను మాటలు వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. దేవుని కరుణా కటాక్షం మీ మీద మీ పిల్లల మీద సదాకాలం ఉండునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ దేవుడు తన సంకల్పాన్ని నిర్వహిస్తూ మనకు మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది చాలాసార్లు విఫలమైపోయింది, జరగలేదు, అసాధ్యం అనే పదాలతో సాతాను నిన్ను బోల్తా కొట్టిస్తాడు. నువ్వేమీ కంగారు పడబాకు. కారణం ఏంటంటే నువ్వు శక్తిహీనుడవని, బలహీనుడవని దేవునికి తెలుసు. అన్నిటికంటే నువ్వు మట్టి ఘటమని కూడా ఆయనకి తెలుసు. మట్టి ఘటం ఏ తగిలినా పగిలిపోతుందిగా, నీటి బుడగ ఎంతసేపు బలహీనమైపోతుందిగా అని నిన్నెరిగిన దేవుడు నీ పట్ల ఉదారంగా కృపను కుమ్మరిస్తాడు, నిదానంగా విమోచన కలుగ చేస్తాడు, సదాకాలం సన్నిధి తోడుగా ఉంచుతాడు. ఎంత బాగుందండి. ఈ రోజున యోబు గ్రంథం 22:27 ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. ఇది సునాయాసంగా సున్నితంగా తెలిసిన మాటలాగా ఉందగా, కానీ ఇందులో నువ్వు కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే నీవు ఆయనకు ప్రార్థన చెయ్యగా, ఆయనకు నువ్వెందుకు చేస్తున్నావు ప్రార్థన? ఆ సంగతి నీకు తెలియాలి. యేసు ప్రభువు కదండి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అని కాదు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా చేసే ఎవరికి విజ్ఞాపన చేస్తున్నా వ్యక్తి నీకు తెలియాలి. ఆయన సమర్థుడండి, చచ్చిన వాడిని లేపినవాడండి, కుష్ఠరోగిని బాగు చేసిన వాడండి, దీర్ఘాయుషు దయచేసి ఆరోగ్యంలో అవాంతరాలు తొలగించగలిగిన వాడు, ఆయన మనం పీల్చే గాలిని సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడని ఎరిగిన రోజున నీ ప్రార్థన వేరుగా ఉంటుంది. మళ్ళా చెబుతాను, మనం చాలాసార్లు ప్రార్థన చేసి దేవుడు వయ్యా, గొప్పవాడవయ్యా అంటూ అనేక విన్నపాలు చేసి ఆమేన్ అంటాం. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరగకపోతే దేవుడికి ఇష్టం కాదేమోలే అంటూ దాట వేస్తాం. అసలు విషయం చెప్పనా, ఏ ప్రార్థనైనా దేవుడు అంగీకరిస్తాడు. ఎట్లా? ఆయన ఎవరో ఎరిగి ఆయనకి చెప్పాలి. నువ్వు వెళ్ళి పళ్ళ డాక్టర్ దగ్గరికి నా కంట్లో బాగోలేదని చెప్పేవనుకు ఎట్లుంటుంది? అంటే నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీ అన్ని విషయాలు సరిచేయగలిగిన వాడేనా? ఈయన గురించి బైబిల్ ఏమిందో సమస్తమును బాగు చేయగలిగిన వాడు. ఈయన సమస్తాన్ని బాగు చేయగలిగిన వాడు. ఇప్పుడైతే సమస్తాన్ని బాగు చేయగలిగిన వాడి దగ్గరికి వెళ్ళి మొరబెడతావో అద్భుతం జరుగుతుంది. ఒకసారి అట చెవిటివాడిని మోగవాడిని అంటే రెండూ పనిచేయు. అతను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇతని మీద చేయి పెట్టవా అని అడిగారు. మార్క్స్ వార్తలు. వెంటనే చెవుల్లో వేడి పెట్టి తెరువబడని కేక వేస్తే చెవులు తెరవబడ్డాయి, నోరు తెరవబడింది, మాట్లాడటం మొదలుపెట్టాడు. వాళ్ళకి తెలిసింది ఏమిటంటే ఈయన సమస్తం చేయగలిగిన వాడని. అట్లాగే మనం ప్రార్థన చేయనప్పుడల్లా ఆయన ఎవరో ఎరిగి చేస్తే అతడు వెంటనే ఆ ప్రార్థన ద్వారా మేలు పొందుతాడు. నేను నీ మాట అంగీకరిస్తాను అని. ఆ మనవిని అంగీకరిస్తానంటున్నాడుగా. చేయగలిగిన సమర్థుడు చెబితే అంగీకరిస్తాడు. నీవు అడిగేది నా చేతుల్లో లేదు, నేను ఇవ్వలేను, అది నాకు సంబంధించింది కాదు అన్నాడుకోండి. అతని దగ్గరికి లోన్ ఇప్పించయ్యా, లోన్ ఇప్పించండి, లోన్ జరుగుద్దాం, మా వాడికి బాగోలేదు, ఆపరేషన్ చేయమంటే చేస్తాడని. నా వల్ల కాని పరిస్థితి, నేను చేయడానికి సరిపోయిన వాడిని ఇంతవరకే. కానీ దేవుడు సర్వము చేయగలిగిన వాడు. అనుకని సమస్తము ఎరిగి చేయగలిగిన వానికి నువ్వు మొర్ర పెడితే నీ మనం క్షణాల్లో అంగీకరించబడుతుంది. ఎందుకో ఈ మాట చెప్పడానికి పలకడానికి కూడా సంతోషిస్తున్నా. అన్నీ చేయగలిగిన వాడు ఒక్కడే కదా. ఆకాశాన్ని విశాలపరిచాడు, అరచేతి గీతలను స్థిరపరిచాడు, భయంకరమైన పొంగును అడిచాడు, జనముల అల్లరిని సద్దుమణిగేట్టుగా చేశారు, శవాన్ని లేపి నడిపించాడు, చరిత్ర సృష్టించాడు, ఆయుష్ ఇచ్చాడు, దీర్ఘాయుష్ను మార్చగలిగిన వాడు, మాటిచ్చాడు, నెరవేర్చగలిగిన వాడు. అంతటి దేవుడు నీతో ఉంటే ఆయన ఎరిగి నువ్వు మనవి చేస్తే కొన్నిసార్లు ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఆయన దగ్గరికి వెళితే కాలం దాటిపోయాక ఇక చావుకు సమీపించే అతను కూడా బతుకుతాడా? చేయగలడు ఆయన. అట్లా ఎరిగి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఆయన నీ మనమని ఆలకిస్తాడు. ఈ రోజు నుంచి ఆ ప్రార్థన మొదలుపెట్టు. ఆయన ఇది కూడా చేయగలిగిన వాడని నమ్మి చూడు, అది కూడా చేయగలిగిన వాడని విశ్వసించి ఆయన గురించి విని మొర్రపెట్టు. అద్భుతం ఈ రోజే మొదలవబోతుంది. ప్రభు మిమ్మల్ని దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ.
అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించి చేతులలో భద్రపరచండి. వాడి ఇంట్లో కార్యాలు జరగాలి. కుటుంబం అంతా రక్షించబడాలి. ప్రార్థనలో పెంచబడాలి. ప్రార్థనాత్మ చేత నింపబడాలి. పిల్లల భవిష్యత్తు అయినా, పెద్దవారి ఆరోగ్యమైన, ఆ ఇంట్లో వివాహాలైనా, సంతానం కలగవలసిన కార్యం చేయి. విడిపోయిన కుటుంబాలని కలపండి. కృంగిన వారు లేపబడాలి. బలహీనులు బలపరచబడాలి. ప్రార్థనలో పెంచబడాలి. జీవనోపాధి విషయంలో, వ్యాపార వ్యవసాయాలలో, ఉద్యోగ పర్వంలో నీవు తోడుగా ఉండి మేలు చేయండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.